అవునే కోడలు దానా ఎండిన మిరపకాయలు కొనుక్కుందామని అంటే ఓళ్ళు అత్తలేరు కానీ ఏడత్తారు అత్తమ్మ. ముందేమో కొనమంటే కొనకపోతివి, ఇప్పుడేమో అత్తనే లేరని అంటున్నావు. ఒక నీకే తెలియదు ఫస్ట్ బగ్గ రేటు ఉంటుంది, నీళ్ళు అల్లుకొని తీసుకొస్తారు. వెనక్కి తక్కువ రేటు ఉంటుంది, మంచిగా ఉంటాయి కాయలు గలగల. లాస్ట్ దాకా తీసుకొత్తేవి కదా, ఇప్పుడేమా ఇక మిరపకాయలు అమ్మత్తనే లేవు. ఈ సంవత్సరం కారం ఎట్లనో ఏమో ఇక. నువ్వైతే బీళ్ళు అయ్యాబత్తాయి. మా ఎత్తతి చేయకుంటే ఎటు పోతా? గంగక్క, ఓ గంగక్క, ఏం చెప్తున్నావే? అవి నువ్వు వచ్చినవా బీళ్ళు ఎత్తున్నా. ఆ బీలు వేసి బిల్డింగ్ కట్టేది ఏం లేదు, బాగుపడేది ఏం లేదు, కానీ మిరపకాయలు కావాలంటివి కదా. అవునే కావాలా? అమ్మచ్చిండ్రు మిరపకాయలు? అమ్మచ్చుడు కాదు, అమ్మచ్చిన వాళ్ళు పోతుండ్రు కావచ్చు, పొద్దుగాల వచ్చిండ్రు. అవునా? మరి మైకులో చెప్పలేరు కానీ. పొద్దుగాల కరెంట్ ఉన్నదా? నువ్వు నాతో గిట్లనే ముచ్చట పెడితే ఆయన అమ్ముడు పోతాయి, వాళ్ళు పోతారు. అయ్యో అవునా? అవునే కోడలు దాన్న పోదాం పాయే. పోదాం పాత్తమ్మ. మరి ఆడున్నాయే మిరపకాయలు? కూరగాయల గద్ద కాడున్నారు, పోన్రి. మద్దా ఓ పిల్లగా మిరపకాయలు ఉన్నాయా? ఓయ్ అయిపోయినాయమ్మా, ఇప్పుడే ఇక పోతున్నాం. ఓ పిల్లగా సంచులలో ఉన్నాయి కానీ మిరపకాయలు లేవంటున్నావు. ఇక అమ్మ గివ్వే ఉన్నాయమ్మా, ఐదు తక్కలు, ఇవి మాకే కావాలా? ఏ అవి మాకు ఇయ్యి కదా సేటు. ఏ పిల్లగా గొన్ను ఉన్నాయి కానీ అవి ఇయ్యోయి కొంత. ఇవి మీకు ఇస్తే మాకెట్లమ్మా మిరపకాయలు? ఏ గట్ల అనకు సేటు, మీకు తోటల వంటే ఉంటాయి కదా ఎక్క తక్క, ఇవి మాకు ఇయ్యు. ఇయ్యు పిల్లగా ఆగొదిగా, మీకు ఉంటాయి కదా ఎక్క తక్క, మాకు ఇయ్యవి. సరే అమ్మా, మీరు గంత గోస గోస అడుగుతారు కాబట్టి ఇక తీసుకోర్రు. ఇక పిల్లవాడు ఎంత మంచోడు, కోడలు దాన్న మిరపకాయలు ఇస్తా అంటుండు. అవునత్తమ్మ. అవు కానీ పిల్లగా ఎట్లా తక్కాడు మరి? 350 రూపాయలకు తక్కడమ్మా. ఏంటిది 350 రూపాయలకు తక్కాడా మిరపకాయలు? కవి అవి భూమి మీదే వండించిర్రా లేకుంటే ఆకాశంలో వండించిర్రా? గంతగానం రేటు చెప్తురేంది? ఏడా వండితే నీకెందుకమ్మా, తీసుకుంటా తీసుకోరు, లేకుంటే లేదు. ఎటు కూడా బతిమలాడుతున్నారని ఎట్లయినా తీసుకుంటారని నువ్వు బగ్గ రేటు చెప్తున్నావు కదా సేటు. మిమ్మల్ని ఓళ్ళు బతిమలాడమంటారు, తీసుకుంటా తీసుకోరు, లేకుంటే లేదు, పోర్రి. నువ్వు ఆగే గట్ల కాదు పిల్లగా, కొద్దిగా రేటు తక్కువ చెయ్యవా? అమ్మా ఇక లాస్ట్ ఇక 320 రూపాయలకు పోతా, తీసుకో. ఇక 320 రూపాయలు లేదు ఏం లేదు, లాస్ట్ 250కి తీ లేకుంటలేదు. అద్దమ్మా, మీరు కొనరు చేయరు, చక్కడికి పోరి, నేను కూడా పోతా. ఆగే కోడలు దానా వేస్ట్ దానా. పిల్లగా లాస్ట్ 300 ఇయ్యోయి. అత్తమ్మ 300 అంటే బాగావా? ఆగే కోడలు దానా, నువ్వు ఇప్పుడు వీటికి డిమాండ్ బగ్గున్నది, కొందాం. సరే పట్టు మరి. 300 రూపాయలకు కూడా ఇచ్చేది కాదు, కానీ మీరు గంతానం బతిలాడుతున్నారని ఇచ్చిన. నేను కూడా ఓడి దొరకక ఎక్కడేం దిక్కు లేక సచ్చినట్టు ఉంటుంది. ఆవు కానీ ఎన్ని దక్కల్లో ఈ పిల్లగా? ఇవి 5 తక్కలు ఉన్నాయమ్మా. సరే నాన్న, ఆయన 5 దక్కలు ఇయ్యు. సరే కానీ మరి సంచులు తెచ్చుకున్నారా? సంచులు ఆడపిల్లగా మిరపకాయలు అయిపోతున్నాయి అంటే దవ దవురికి వచ్చినాము. ఇంకా 5 తక్కలు తీసుకుంటున్నాం, ఇంకా సంచులు ఇవ్వవా? అవు బాగానే ఇస్తారు. అమ్మ నీ పేరు నాకు తెలియదు, కానీ నీకంటే నీ కోడలు బాగా హుషారు ఉన్నాయి కదా. అది గట్ల నడుతుంది కానీ పిల్లగా కొద్దిగా సంచులు ఇయ్యోయి అట్లని. ఇంకో పిల్లగా పైసలు, ఇంకో కోడలు దాన్ని సంచి పట్టుకో పని. దాని కోడలు దాన్ని దమ పోయి మిరపకాయలు తోడు మేలు తీద్దాం. మిరపకాయలు తోడు మేలు తీసుడా? నాకడే తీస్తుంది అత్తమ్మ. ఏం చేస్తుంది? పెండి అంచాడు అయితే తినుడు అయితే తినత్తదా? చూపిత్తపా తీసుడు తోడమేలు. సరే అత్తమ్మ. ఏమైనా కోడలు దాన్ని తీసుడు మొదలు పెడదా? ఏంటి తీసుడు అత్తమ్మ? ఏంటిదంటావు మళ్ళా? మిరపకాయలు కొనుకొచ్చి తొడమేలు తీద్దంతా. అబ్బా అవును కదా. అబ్బా అత్తమ్మ అప్పటికి తీద్దాం కదా, ఎండ బాగా కొడుతుంది, ఆ వంటకి వచ్చి పోతాం. ఇక
అప్పటికి తీద్దామంటున్నామే అవి 2-3 దక్కాలి ఏమన్నా 5 దక్కాల కాయలు ఇప్పటి నుంచి మొదలు పెడితే సాయంత్రం అప్పటికి మసక పడుతుంది తీసే వరకు నాడు. అబ్బా అత్తమ్మ. అబ్బా గిబ్బేం లేదు చక్కా నాడు తీద్దాం. సరే అత్తమ్మ పామరు తీద్దాం. దా తీయ ఇక తొడమేలు. ఏమైనా అట్ట నిగుతున్నావు తొడమేలు తీయమే. అబ్బా అత్తమ్మ నాకెడ తీయత్తది. నువ్వు పని తప్పించుకుంటందుకు నకరాలు చేస్తున్నావు గుర్తే గాని నువ్వు చక్కగా తీయు. ఈ మిరపకాయలు తీస్తే మంటకు చచ్చిపోతా. ఆవు బాగానే చేస్తావు. ఈ కాలంలో అమ్మాయిలకు పని అంటేనే బగ్గబారైంది. ఈ మిరపకాయలు నువ్వు తీసేందుకే గింత సిరాకు వాడుతున్నావు. మా కాలం నువ్వు ఇప్పుడే గిట్లా అంటున్నావు. మా కాలంలో మేమే మిరపకాయలు తొడిమేలు తీసుకొని కారం దంచుకొని జల్లెడ పట్టుకుంటే పొద్దుకుంటుండే పిడికడ కారం దొరుకుతుండే. అప్పటోళ్ళు మంచిగా గట్టిగుండే అత్తమ్మ నీ లెక్క బండ మంచిగా అన్ని పనులు చేస్తుండే. ఇప్పటోళ్ళు తిండే బరాబర్ లేదు. ఇక ఏడుకెళ్ళి అన్ని పనులు చేస్తాం చెప్పు. బయట బేకరీలో తినుకుంటా చేసుకుంటా గజ్జి తిండి తింటే గట్లనే ఉంటది. మేమైతే అప్పట్లో జొన్న రొట్టెలు గడక రాగంబలే తింటుంటుంది. అందుకే గట్టిగా ఉన్నాం. 10 గంటలైనా పని చేస్తుంటుంది. ఇప్పుడు మీరు అన్ని 3 గంటలు చేస్తేనే చెమటలు ఉడుతున్నాయి అంటారు. ఓ సాల్పోని మీరే మంచి తిండి తిన్నారు, మీరే మంచి పని చేసారు. మరి మీ లెక్కన ఈ ముత్తం అంతా తొడిమేలు తీసుకుందుకే ఇట్లా అంటున్నాయి. తీతలేనా ఇప్పుడు బాగానే తీస్తున్నావు తెయ్యు. ఇట్ట ముక్కటు మూతిట్టు పెట్టుకుంటా. అబ్బా మా అత్తమ్మ ఇవన్నీ నాతో నేర్పిస్తుంది. ఏదన్నా ఒక ముచ్చట చెప్పి తప్పియాలి. ఈ కాల పిల్లలకు మంచిగా తిని మంచిగా పని చేయమన్నా బాధనే ఉన్నది. ఆవు తినుడంటే యాదకొచ్చింది. నేను అన్నం తిన్నాను అత్తమ్మ. నీకు ఏమన్నా భయం ఉన్నా అదే తొడిమేలు తీసుడు ఉన్నాయని. ఎంతసేపు అత్తమ్మ జల్ది తినత్తా. సరే వెళ్ళింది తిని రాపో జల్దీ. నేను మళ్ళీ అత్త నువ్వు చెప్తావు. సరే అత్తమ్మ. ఏం కోడలు దొరికినో ఏమో పని అంటేనే తప్పించుకుంటది నా కోడలు. ఆగో గాంగు కొన్నవా మిరపకాయలు? ఏ లేదే గిల్ల బంగారం మీకు ఎత్తుకొచ్చిన. అయ్యో గట్లంటే వేందే. మరి లేకపోతే అయిందే కొన్నవా అనబడుతువేమే చూసుకుంటా. సరే గాని ఎట్లా ఎక్కడ పోసిరా? 300 అంటే సీపు పోయి వస్తుంది. 400 అని చెప్తా. 400కు తక్కడే. వేస్తానా ఎందుకు నవ్వుతున్నావే? మేము అందరం 200కు తక్కడు కొంటే నువ్వు 400కు పెట్టి తక్కడు కొన్నావు. నవ్వపోతే ఏం చేయాలి మరి? సీప్ అయితే ఎక్క రేటు చెప్తే బుగ్గు అయితే కదా. నా బతుకు ఏడ ఏమైందే? పైసలు బాగా అవుతున్నావు నీదవుతున్నావు. పెద్దమ్మ నువ్వు ముంద నవ్వా ఆపు. మీ అత్తమ్మకు తెలకుంటే నీకనే తెలదా? మీ అత్తమ్మ పెద్ద బుగ్గ, నువ్వు చిన్న బుగ్గ. అయ్యో పెద్దమ్మ మేం కాదు బుగ్గ, నువ్వే పెద్ద బుగ్గ. నన్నెందుకు బుగ్గ అంటవే? నేను మీ లెక్క 400కు తీసుకోలేను. అయ్యో నా పిస పెద్దమ్మ. నేనెందుకు పిసదాన్ని అయితేనే? మేము తీసుకున్న మిరపకాయల పేరు తెలుసా నీకు? కూసో ఇగో చూడు. ఇవి నాకు తెలదే రాగడి మిరపకాయలు. నేను కూడా ఇవే కొన్నా. నువ్వు రాగేటి అనుకోని కొన్నావా? అయ్యో పిస పెద్దమ్మ నువ్వు పప్పుల కాలేసినావు పో. ఏమైంది సిట్టు గట్లు అంటున్నావు? అత్తమ్మ గంతే గల కారం. ఎట్లనో ఏమో పిల్లలు ఉన్నారు పాపం. ఎట్లనో ఏమో పిల్లలు ఉన్నారు. ఇంకా దేవునికే గుర్తు. అబ్బా ఏమైంది చెప్పుండ్రే. పెద్దమ్మ ఇవి తీయు. నేను తీయ. నిన్న మై తీస్తేనే మంటకు చచ్చిపోయినా. నువ్వు ఇవి తీస్తే నువ్వు కొన్న మిరపకాయల గురించి చెప్తా అనుకున్నా. నువ్వు తీస్తలేవిగా నేను చెప్పపో. సరే తీసి మురుగుతా చెప్పు ఇక. అబ్బా దారిలోకి వచ్చింది ఇదే మోకిగా. తీస్తున్నా చెప్పే ఏందో. మీరు తీసుకున్న మిరపకాయలు ఉన్నాయి కదా, తీసుకున్నాం 200కు తక్కుడు. అయితే ఏమైంది ఇప్పుడు? అవి ప్లాస్టిక్ మిరపకాయలు పెద్దమ్మ. అవి ఇట్లా రెడ్ కలర్ వేసి అమ్ముతున్నారు.
అవునా చిట్టి ఇప్పుడు ఎట్లనే మరి? చెప్పినా కదా పెద్దమ్మ నువ్వు పెద్ద బుగ్గ అని. అమ్మతందుకు వచ్చినోడు మంచి కాయలని చెప్పిండు, అని సాగు గాను అని దినాలు గాను. వాళ్ళంతే చెప్తారు పెద్దమ్మ, మనకుండాల తెలివి. మా కోడలు మంచిది కాబట్టి హుషారుది కాబట్టి మేము ఒరిజినల్ కాయలు కొన్నాం. ఇప్పుడు నా ప్లాస్టిక్ మిరపకాయలు నేను ఏం చెయ్యాలే? అయ్యో పెద్దమ్మ నేను లేనా? నీ బిడ్డ లాంటి దాన్ని, నువ్వు లాస్ అయితే నేను చూసుకుంటూ కుంటానా? ఓ నువ్వు నా బంగారు తల్లివే. నా కోడలు బంగారం. ఏ ఊకో అత్తమ్మ. చిట్టి ఇప్పుడు ఎట్లా చేద్దాంరా మరి? పెద్దమ్మ నేను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తా, అల్లు నీకు మిరపకాయలు అమ్మినోడిని పట్టుకొచ్చిస్తారు. నిజంగా పట్టుకొస్తారా చిట్టి? అయ్యో పెద్దమ్మ అన్యాయం జరిగిన వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు పోలీసులు, నీకు తెలియదా? అవునారా చిట్టి? అవును పెద్దమ్మ. మొన్న ఎల్లిగడ్డలని సిమెంట్ ముద్దలు అమ్ముతే నా కోడలు ఫోన్ చెయ్యంగానే వెంటనే పోలీసులు పట్టుకొచ్చిండ్లని. అబ్బా చిట్టి అసలు నువ్వు పోలీస్ అయ్యేదే. పోలీసు అయ్యేదే అని మేమే మంది కళ్ళల్లని అద్దన్నాం. పోలీస్ కాలేను కానీ మీలాంటి మోసపోయిన వాళ్ళకు న్యాయం చేపిస్తున్న పెద్దమ్మ. ఇక గ్రేట్ రా చిట్టి. థ్యాంక్ యూ పెద్దమ్మ. అమ్మయ్య మొత్తం మిరపకాయలు అయితే తీసింది కదా, ఎట్లా చేసి మొత్తం తీపిచ్చిన, నేనైతే తప్పించుకున్నా. పెద్దమ్మ ఇంటికో, ఇక మిరపకాయలు ఏం తీస్తావు, మేము తీసుకుంటాం పో. నిన్ననే మిగి తీసినావు నువ్వు, పో మేము తీసుకుంటాం. సరే బిడ్డ, మన ప్లాస్టిక్ మిరపకాయలు అమ్మినోని జల్దీ దొరకబట్టి మన పోలీసు వాళ్ళకి చెప్పు. చిట్టి పోతున్నాయి, గంగవ్వ పోతున్నా. అవునే కోడలు మంచిగా చేసినవి అన్ని మిరపకాయలు అన్ని తొడవేలు తీసి ఇచ్చినావు. నా కోడలు బంగారం మంచిది. మరి లేకపోతే అత్తమ్మ నాకేమో సాత కాదు. ఇక ఇంకేంది మరి, నువ్వేమో నన్ను తీయమంటివి, తీపిచ్చేసిన. ఇక మా అత్తమ్మ కూడా బంగారం. కోడల్లానా మండుతుంది అత్తమ్మ, మండుతుంది అత్తమ్మ, మండుతుంది. మంచిగా తీసిందంటే ఇదే మనకేమో మంట అయిపోయే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మా వీడియోని మంచిగా చూడండి. మేము మిరపకాయల తొడిమేలు తీసిన వీడియో మీరు తొడిమేలు తీసి సబ్బుతో చేతులు కడుక్కొని ఏదంటే యాడగులు పెడతాను. మిరపకాయలు తొడిమెలు తీసి చేతులు వచ్చే కడుక్కోరు, లేకపోతే మండుతుంది. మేము ముట్టినాం చెంపలు, మా అత్తమ్మ నేను ముట్టుకున్నాం, చెంపలు మండుతుంది. మంచిగా మంటుంది. అయ్యో అన్నదానికి తప్పు పట్టుకోకుండా మా వీడియోని మంచిగా చూసి మంచిగా లైక్లు మేము బాగా కష్టపడి మిరపకాయలు తొడిమెలు తీసినాం, మాకు బాగా లైక్స్ కొట్టండి, బాగా షేర్ మిరపకాయలు పద్దక్కల్లా మిరపకాయలు తీసింది తొడిమేలు. నా కోడలు చిన్న చక్కని కోడలు కదా, నా లాత కోడలు బంగారు కోడలు. మళ్ళా మండుతుంది. సబ్బు పెట్టి కడిగినా ఒకసారి అప్సరాసాను, ఒకసారి అప్సరాసాను, అది కాదు బియ్యం పెట్టుకోవాలని 8 చెప్పిన కడికి గంతే. రాస్తా